సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. మరో 3 రోజుల్లో ఏపీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, తిరిగి మళ్ళీ ఏపీలో అధికారంలోకి రాబోతున్నామంటూ. ఇక మరోవైపు కూటమి 3 పార్టీలు పొత్తు పెట్టుకొని ఎలాగైనా సరే 2014లో విజయం సాధించినట్టు 2024లో కూడా గెలవాలని చెప్పేసి ఉవ్విర్లుడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో మూడ్ ఆఫ్ ద ఏపీ ఎలా ఉంది? 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాలను గుప్పెట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామంటూ అదే నమ్మకంతో భరోసా ఇస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, కూటమి 6 గ్యారంటీలు అంటూ కూడా ఒక కొత్త మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల యాక్సెప్టెన్స్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పథకాలకు ప్రజలు ఎంత మార్కులు వేయబోతున్నారు? కూటమికి కొత్తగా తెచ్చినటువంటి మేనిఫెస్టోపై ఎలాంటి రిమార్క్స్ ఉన్నాయి? అసలు చాలా సర్వే సంస్థలు ఇప్పటికే ఏపీ రాజకీయాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తూ ఉంటారంటూ మెజారిటీ సర్వే సంస్థలు చెప్తూ ఉంటే, కూటమి అధికారంలోకి వస్తుందంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో ఓవరాల్ గా మూడ్ ఆఫ్ ద ఏపీకి సంబంధించి ఎలా ఉంది? మనతో పాటు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగారు. గ్రౌండ్ లో ప్రజలు ఎలాంటి యాక్సెప్టెన్సీ ఉంది? పథకాలకు ఎలాంటి యాక్సెప్టెన్సీ ఉంది? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? కూటమి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో, అలాగే 3 పార్టీల పొత్తు ఎంతవరకు నిజాయితీగా నిబద్ధతగా కనపడుతుంది అనేది కూడా ఆయన గ్రౌండ్లోకి వెళ్ళి రియాలిటీగా చెక్ చేశారు. సో ఆయన అడిగి ఏపీ ప్రజలు మూడ్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డికి తిరిగి పట్టం కడతారా లేదా అనేది తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో 175 నియోజకవర్గాలు తిరిగారు. గ్రౌండ్ రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు మొత్తం చూశారు. చాలా సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డికి 140 ఇస్తూ ఉన్నాయి, 150 ఇస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని పక్కనెడితే ఒక గ్రౌండ్ రిపోర్ట్లో, గ్రౌండ్ లెవెల్లో మీరు ప్రతి మనిషిని తాకారు, ఆ పథకాల గురించి తెలుసుకున్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే నేను చిత్తూరు, రాయలసీమ అండ్ ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, విజయవాడ అండ్ ఉత్తరాంధ్ర మేజర్ తిరిగిన వాటిల్లో ప్రజలకి ప్రతిస్పందన నేను చూశాను. అంటే మీరు ఈరోజు దాకా మనం 77 ఏళ్ళ స్వతంత్రంలో 1956లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకున్న లీడర్లు ఎవరు, ఒక ప్రభుత్వం ఏది అన్నది చూస్తే మాత్రం దీనికి 100 out of 100 మార్కులే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ నా కేటగరైజేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మీ ఎమ్మెల్యే మీకు కనబడుతున్నాడు అంటే రోజు మన ఎత్తి మీద ఉంటాడయ్యా అని మాట్లాడిన వాళ్ళని చూశాను. అంటే తిట్టుకుంటున్నారు, రోజు ఇంటి దగ్గరకు వచ్చి రోజు వచ్చేస్తున్నాడు, కనబడతాడయ్యా మాకు, నీ ఎమ్మెల్యే ఎవడో తెలిసిండే, ఎంత తెలియదే, ఒక గంట అయితే వస్తాడు. అలాంటి సమాధానం నేను చాలా దగ్గర చూశాను. ఓకే. అండ్ నేను కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ చాలామందిని ఇంటర్వ్యూలు చేశాను. ఈ ప్రాసెస్లో నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ద ఇంట్రాక్షన్ టు ద రెస్పెక్ట్ టు పీపుల్. వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏదో ముభావంగా వెళ్ళడం కాదు, దే ఆర్ కాలింగ్ విత్ నేమ్స్. ఇది నేను ఒక రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోని, తర్వాత ఈ ప్రభుత్వంలోనే చూశాను. ఓకే. అంటే ఒక వ్యక్తిని రోజు మనం కలిసిన అశోక్ అంటే అశోక్ అని పలకరించడం కాదు, మీరు ఏదో ఊర్లో నాకు స్పాంటేనియస్గా కొన్ని సంవత్సరాల తర్వాత కనబడినప్పుడు కూడా అశోక్ అని పలకరించగలిగేంత సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఓకే. అది ఎప్పుడు ఉంటుందంటే, నీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉన్నప్పుడే ప్రజలతో నీకు ఆ బాండేజ్, కనెక్టివిటీ ఉంటుంది. అదర్వైజ్ యూ కాంట్ కాల్ దెమ్ విత్ నేమ్స్. సో ఏంటి ఇప్పుడు రాయలసీమ మొత్తం తిరిగారు, రాయలసీమ జిల్లాలు మొత్తం తిరిగారు. అక్కడ ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్ ఉంది? ఎందుకంటే రాయలసీమ బేసిక్గా వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా భావిస్తూ వస్తూ చెప్తుంటారు. గతంలో 2019 ఎన్నికల్లో మనం చూసాము, టీడీపీ 3 స్థానాలు 4 స్థానాలు గెలిచింది. సో ఇప్పుడు ఈసారి అంత యాక్సెప్టెన్సీ ఉంటుందా రాయలసీమ జిల్లాలకు సంబంధించి? యాక్సెప్టెన్సీ అసలు లేదండి. మీకు నేను ఇంతసేపు చెప్తుంది ఏంటంటే, కనెక్టివిటీ విషయంలో ఇప్పుడు ప్రత్యామ్నాయం ఒకటి క్రియేట్ చేసి వైస్ వర్సా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు నడిచింది. ఇలా ఈ 2 రాష్ట్రాల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం రన్నింగ్ చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రన్నింగ్ చూశారు. ఇది కుందేలు తాబేలు కథలాగా, కుందేలు ముందు పరిగెట్టి వెళ్ళిపోయినా, లేకపోతే టార్టైస్ వెనకాతలు వచ్చి గెలిచిన కథ మనం చదివాం. కానీ ఇక్కడ టార్టైస్ స్థాయిలో ఉన్న తెలుగుదేశం గెలిచే కార్యక్రమం లేదు. ఎందుకంటే మనం కథల్లో చదువుకుని ఈ టార్టైస్ గెలిచింది కాబట్టి, అంటే తాబేలు గెలిచింది కాబట్టి మనం తాబేలు కథ చదివి అలవాటు ఉన్నాం. కానీ కుందేలు గెలిపే ధ్యేయంగా పరిగెట్టింది అనుకోండి, అసలు తాబేలు ఎక్కడ కనపడదు కదా. ఇది నేను ఈ కుందేలు తాబేలు కథ ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే టైంలో కాంగ్రెస్ అనే పార్టీని ఎదుర్కోవడానికి తాబేలు స్థాయిలో ఉన్న తెలుగుదేశం, కానీ ఇవాళ కుందేలు స్థానంలో ఉన్నది ప్రాంతీయ పార్టీ పరిరక్షణ కోసం ఉన్న వైఎస్ఆర్సీపీ. ఓకే. సో వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం ప్రథమ లక్ష్యం ఏముండాలంటే, ప్రథమ కర్తవ్యం కింగ్ కర్తవ్యం అని కూడా అంటారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర రాష్ట్రంలో ప్రజల్ని పరిరక్షించుకుంటూ ఉన్న ఉదంతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే సమాధానం శూన్యం. ఓకే. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికల్లా
వాట్ హీ హాస్ డన్ అన్నది డెలివరబుల్స్ కనబడుతున్నాయి. ఒక ఇల్లు ఉందా నీకంటే జగనన్న కాలనీలో నాకు ఇల్లు ఇచ్చాడయ్యా సెంటు భూమి. ఇలా ప్రజలు ప్రతిస్పందన చెప్తున్నాను. ఏంది రేషన్ వస్తుందంటే ఇంటికి వచ్చేస్తారయ్యా, నీకు పెన్షన్ వచ్చిందమ్మా, గోచరయ్యా నాకు పెన్షన్ వస్తుంది, ఆ వాలంటీర్ బాబు వచ్చేస్తున్నాడు. ఈ సమాధానాల్లో నీకు ప్రతి దగ్గరే జగన్మోహన్ రెడ్డి అనే ఐడెంటిటీ క్రియేటే కనబడుతుంది. వెసెస్ చంద్రబాబు నాయుడు ఆయన ఏడమ్మా ఏడ మాకేటా తెలియదయ్యా, వచ్చిందో లేదో కూడా తెలియదయ్యా. తర్వాత ఇంకోటి ఏంటంటే కంటిన్యూటీ అనేది ఒకటి చూశారు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఎన్ని నెలలకి? తాత్కాలికంగా 2-3 నెలలకి, చివరిలో 2-3 నెలలకి. వెసెస్ 5 సంవత్సరాలు నిరంతరంగా అదే పెన్షన్ పెరుగుతూ 3000 రూపాయలు ఇవ్వాలి వచ్చింది. సో 2000 కన్సిస్టెన్సీ ఇట్స్ ప్రూవ్డ్ ఫర్ 5 years. 250 రూపాయల పెరుగుదలతో అది 1000 రూపాయలు అయింది కూడా 1 year పెరుగుదల కనబడింది. సో ఇక్కడ మీకు క్రెడిబిలిటీ ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. సో ఇక్కడ రేషన్ షాప్లో 80 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కూడా రేషన్ ఇచ్చామని ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా ఉన్న నరేంద్ర మోడీ చెప్తుంటే దేశ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో రేషన్ వచ్చిందని జస్టిఫైడ్ యాక్టే కదా, విచ్ ఇస్ డెలివర్డ్ బై వైఎస్ఆర్సీపీ. సో గతంలో 80 కోట్ల మందిని క్లెయిమ్ చేసుకుంటే 80 ఎన్డీఏలో ఇవాళ రేషన్ పరంగా లబ్ధిదారులు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారంటే అది లబ్ధి అందించింది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. సో ఇక్కడ ప్రతిదానికి అకౌంటబిలిటీ అన్న దాంట్లో 2,70,00,000 ప్రత్యక్ష డీబీటీ పథకంలో డబ్బులు నొక్కింది ఎల్లయ్య పొల్ల వెంకన్న వీరయ్య సుబ్బయ్య అందరి అకౌంట్లో ఈ 2,70,00,000కి టాలీ అవుతున్నాయి రూపాయి. ప్రజలకు జవాబుదారీతనమే కదా. సో ఇలాంటి ప్రతిస్పందన కలిగిన ఒక ప్రభుత్వానికి వీళ్ళు ఏం చేశారంటే ఈ రీసెంట్ పాస్ట్లో ఈ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా మౌత్ పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈ ప్రశాంత్ కిషోర్ గడు, ఈ కొనుగోలు గడు, రాబిన్ సింగ్ గడు ఇలాంటి చేసి వాళ్ళ పనులు ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని పనిచేయనివ్వరు, ఒక అనవసరమైన ఒక మొమెంటంను క్రియేట్ చేసి దాని నెగిటివిటీతో సక్సెస్ చూపిస్తారు. ఆ ప్రయత్నం ఇప్పుడు తెలుగుదేశానికి అదే జరుగుతుంది 2 నెలలు బట్టి. కానీ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు తెలంగాణలో 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కేసీఆర్ మీద. పైపొచ్చి కొంతమంది తలతిక్క సమాధానాలు, ప్రజాస్వామ్యంలో నాయకులను మార్పు చేయకపోవడం, ఇవన్నీ ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఏం యాంటిసిపేట్ చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ కూడా 5 ఏళ్ళ ఏంటి ఇన్కంబెన్సీ వీళ్ళ పక్క రాలే. నేను చాలాసార్లు చెప్తున్నా, తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేనకి పోయింది తప్ప వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అసలు జనసేనకి కానీ తెలుగుదేశం కానీ రాలేదు. అది కాన్స్టెంట్గా ఉంది. అది కాన్స్టెంట్గా ఉంది. ఎందుకు? ఇవాళ మీకు డబ్బులు పంచే విధానమే చూసుకోమనండి. బీసీ ఎస్సీ ఎస్టీల వరకు కాపులకి కొంతమందికి డబ్బులు ఇవ్వట్లేదు తెలుగుదేశం. వెసెస్ తెలుగుదేశం పరంగా వాళ్ళు చేస్తున్న పని వాళ్ళ తప్పు వాళ్ళకే తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో చాలా స్ట్రెంథన్గా ఉంది, నిరంతర ఓటు బ్యాంకును పరిరక్షించుకుంది, నా వెనకాల నడిచే గణానికి రక్షణ కల్పించింది. ఇది వైఎస్ఆర్సీపీ వెసెస్ తెలుగుదేశం వెనకబడి ఉంది. తర్వాత జనసేన ఎప్పుడైతే ఆ సామాజిక వర్గంలో ఒక ఐకానిక్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ అతను కాబోయే ముఖ్యమంత్రి అన్న విజన్ నుంచి కుచించుకుపోయి 21 స్థానాలకు పరిమితం అయిపోయాడు, అతని యొక్క సామర్థ్యం మీద వాళ్ళ పార్టీ వాళ్ళకే కాన్ఫిడెన్స్ పోయింది. అందుకే విపరీతమైన చేరికలు వైఎస్ఆర్సీపీలోనే చేరారు. అవును. సో ఈ ప్రాసెస్లో క్యాడర్ లేని పార్టీ కూడా క్యాడర్ షేక్ అయిపోయింది, ఉన్న పార్టీ క్యాడర్ కూడా. సో అలాంటప్పుడు జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఎంత ప్లస్ చేస్తుంది అన్నది ఒక ఎత్తు. 0.8% ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీ వల్ల ఏదో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అన్నది ఒక అపోహ. దానికి కూడా బార్టర్ సిస్టంలో లాగా క్యాండిడేట్లు సప్లై చేసిన తెలుగుదేశం పరంగా ఉన్న మోకాలకి జనసేన పార్టీ అని బీజేపీ పార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన స్థానాల్లో వాళ్ళ ఐడెంటిటీ తెలుగుదేశం పరంగా కోల్పోయినట్టే లెక్క. సో ఇవి పక్క నియోజకవర్గాలకు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న దాని మీద నేను చేసిన నా విశ్లేషణ. సో ఇక్కడ ఈ శాంపుల్ చూసుకుంటే 90,604 ఉంది ఈ ఎలక్షన్. ఏనైతే అనుకుంటుంది అంటే. సో ఇక్కడ ఏంటంటే ఏఎల్ఎన్ సర్వే చెప్తుంది అంటే వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి శాంపిల్తో పాటు అక్కడ ఎంత మెజార్టీ వస్తుంది, శాంపిల్ సైజు, కాన్స్టిట్యున్సీ ఏంటి అనేది మొత్తం క్లియర్ చేశారు. సో ఓవరాల్గా మనం చూద్దాం. అంటే ఇప్పుడు మీరు ఈ సర్వే చూద్దాం. ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి 149 ఇచ్చారు, కూటమికి 26 ఇచ్చారు. గతంలో ఏదైతే కూటమికి 23 టీడీపీకి వచ్చాయి, 1 జనసేనకు వచ్చింది. అంటే ఇంకా 2 స్థానాలు మాత్రం ఎక్కువ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్దేశించినటువంటి టార్గెట్ని మళ్ళీ తిరిగి అచీవ్ అవుతున్నారు యాజ్ పర్ దిస్ సర్వే. అంటే యాజ్ పర్ దిస్ సర్వే జగన్మోహన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే 150+ అంటే అబోవ్. బట్ సిమిలర్గా ఆ కాన్స్టిట్యున్సీ ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ ఏంటంటేనండి, ఈ టోటల్ ప్రాసెస్లో జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్నది ప్రజలు నిశ్చయించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. వీళ్ళు ఏంటంటే కూటమిల కింద కట్టుకొచ్చి గాబరా పడిపోయి ఏదో అనుకునే ఆవేశాలకు గురవుతున్నారు కానండి. వై దే నీడ్ జగన్మోహన్ రెడ్డి ఒక కంటిన్యూషన్ యాక్టివిటీ. ఇప్పుడు ఉదాహరణకు విద్యా ప్రమాణాలు పెంచే ప్రాసెస్లో ఒక 5 years 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ పిల్లడు అనుకుంటే 5 నుంచి 10 వాడిని తీసుకెళ్ళాలి. 5 నుంచి 10 దాకా చదివినోడు బయటికి వెళ్ళాలంటే తర్వాత ఉన్నత ప్రమాణాలు చదవాలన్నా కూడా ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి. నాట్ లెస్ దెన్ ఒక 10 to 15 years ఈ గవర్నమెంట్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ కోసం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో మీరు గమనించారో లేదో, అతను ఇప్పుడున్న దానికి అంటే ఆర్థిక వనరులు మనకి ఎంత సమకూరుతున్నాయి అన్న దాని మీద రాష్ట్రంలో ఒక అవగాహన ఉంది. మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, గ్రాంట్స్, లేకపోతే రాష్ట్రానికి రెగ్యులర్గా వచ్చే ఆదాయం, ఇంకోటి ఏంటి మనకి ఈ ట్యాక్సెస్ రూపంలో వచ్చేది. సో వీటిలన్నింటినీ మనం బేరీజ్ చేసుకుని కూర్చోగలిగితే
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమంలో జీతభత్యాలకి 111% పోతుంది. అండ్ మిగిలినవన్నీ కూడా ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే మనకు నిప్పరంగా మిగిలిది 50 నుంచి 60 వేల కోట్లు. సంక్షేమం కూడా అదే గేమ్ చేస్తుంది కదా. అదే ఇప్పుడు ఆయన గేమ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేస్తుంది, అన్నిటికీ చేటి పాట వేలం పాటలాగా 3 చింతలు చేసేద్దాం ఉంటుంది. దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత 1,60,000 కోట్లు. దానికి ఆయన ఇచ్చి సమాధానం ఏంటి, సంపద సృష్టిస్తానంటాడు. ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? ఎందుకంటే అబద్ధాల పేరు ఇచ్చుకుపోయి అబద్ధాలతో గేమ్ చేస్తున్న దగ్గర ఈ దిక్కుమాల న్యూస్ ఛానల్స్ ఇవన్నీ వాటికి ఉపయోగపడి అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమానికి అలవాటు పడిపోయారు. బట్ వాస్తవానికి దగ్గరికి ఈ ప్రభుత్వం నేను ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉన్న దగ్గర, ప్రజలకు ఏం కావాలి ప్రజలకు అదే ఇద్దాం ఉన్న దగ్గర, ఇతను ముందుకెళ్తున్న దగ్గర ఈ కంపారిజన్స్లో వాళ్ళు వెనకబడి ఉండి నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఏందని ఈ భూ చట్టాలు ఉదాహరణకి అవేంటి, నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్రియేట్ చేస్తుంది. 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కింద అజయ్ కల్లం గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేస్తున్న దగ్గర వెనక 11,000 మందికి ఎంప్లాయ్మెంట్ సర్వేల రూపంలో, 5,180 మంది పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలు, 2,880 మంది విలేజ్ విఆర్ఓ రూపంలోను, 697 కోట్లు మొబైల్ కోట్ల రూపంలోనూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మర్చిపోయారు. నెగిటివ్ పబ్లిసిటీకి అలవాటు పడ్డారు. కానీ భూమి పరిరక్షించబడిన దగ్గర 17,180 గ్రామాలు ఉన్న దగ్గర 6,000 గ్రామాల్లో ఈ సర్వే నిర్వర్తించి వాళ్ళకి ఇచ్చిన దీంట్లో ఎక్కడా ఒడిదుడుకుల్ని వాళ్ళెవరు మాట్లాడలే. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఓ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ కానీ జెరాక్స్ పేపర్ల కింద అభివర్ణిస్తున్న అవే పేపర్ని ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేశారు. సో అలాంటప్పుడు వాళ్ళ కాగితాలు చిట్టు కాగితాలు మేము పొరపాటున సబ్మిట్ చేసామని చెప్పాలి కదా ప్రజలకి. అంటే వాళ్ళకైతే సేఫ్గా ఉన్నది నచ్చేసింది భావించి 8-9 ప్రాపర్టీలు కొన్నాడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్. ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాలు బట్టి ఈ పేపర్ విధానమే ఉంది. మీకు తెలుసో తెలీదు. పురంధేశ్వరమ్మ కూడా ఆస్తి కొనేసింది ఏదో దాంతో పెట్టింది, అది కూడా ఈ పేపర్ సబ్మిట్ చేసింది ఎలక్షన్ అఫిడవిట్లో. కానీ మాట్లాడరు ఎందుకు? అయినాడు పచ్చల్లో రాసిన పేపర్లో వార్తల్లో వీళ్ళు జస్టిఫై చేయాలి. సో అందుకని అన్నమాట ఇవాళ దానికి పేపర్ ఈ దైద్రంతో పేపర్ మెయిన్ హెడ్డింగ్ కూడా ఇచ్చాడు. సో వీటిలన్నింటిలోనూ ప్రజలకి ఏం చేయాలన్న దాంట్లో చిత్తశుద్ధి చాటుకుంటున్న వైఎస్ఆర్సీపీకి వీళ్ళకి చిత్తశుద్ధి ఎలాగో లేదు. అంత దోపిడీ పెత్తందారీ వ్యవస్థే. అమరావతి భూములు ఎలా కొల్లగొట్టుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు బట్టి మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ పేపర్ విధానం వీళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? వీళ్ళు టెన్యూర్లో లాస్ట్ టర్మ్లో అజయ్ కల్లం గారు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చి బతిమాలతను కానీ ఇంప్లిమెంట్ చేయడానికి నోచుకోలేదు. అది ఎందుకు? వీళ్ళవి ఈ విధమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే పెత్తందారీ వ్యవస్థ దోచుకోవడానికి అలవాటు ఉండదు. ఎందుకు? ఇక్కడ మురళీమోహన్కి రాఘవేంద్రరావు లాంటి ఇక్కడ హైదరాబాద్లో దొబ్బెట్టిన భూములు వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఎలా వాడుకుంటారు, ఎలా పెత్తందారుల కింద పెరిగారు చూసుకున్నారు కదా ప్రపంచం. సో ఇదే వ్యవస్థ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంపోజ్ చేయడానికి అధికారం కోసం రూల్ చేస్తూ ఆశయ సాధన చేస్తున్న వైఎస్ఆర్సీపీని తొక్కాలని చూస్తున్నారు. ఓకే, సో ఒకసారి చూద్దాం సార్ జిల్లాల వారీగా అసలు రిపోర్ట్ ఎలా ఉంటుంది, జిల్లాల్లో ప్రజల యాక్సెప్టెన్స్ ఎంత ఉన్నది కదా ఒకసారి చూద్దాము. సో మొత్తం మనకి ఉమ్మడి జిల్లాలు 13 ఉన్నాయి సార్. ఫస్ట్ శ్రీకాకుళం నుంచి చూద్దాం. శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో మీరు తిరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? 10 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలు చేంజ్ కానివ్వండి, కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. మీరు కనబడినప్పుడు అక్కడ ఎంత రిపోర్ట్ కనిపించింది? అంటే ఇది ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. ఈ కీన్ కంటెస్ట్లు కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. సో అంటే వైసీపీకి ఆ 2 కూడా యాడ్ అయితే 7 వరకు ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఎందుకంటే శ్రీకాకుళం నెక్ టు నెక్, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఈ 3 మాత్రం కుంభస్థలాల కింద అభివర్ణిస్తున్న తెలుగుదేశం కంచుకోట్లు బేటలు బారబోతున్నాయి. విజయనగరం చూసుకుంటే ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం మొన్నటిదాకా కొంచెం ఫేవరబుల్గా ఉంది రాజుగారికి, టీడీపీకి, బొబ్బిలి రాజు గారికి. తీరా చూస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనంతరం దాని పర్యవసనాలు మారాయి. సో ఓవరాల్గా మీరు చెప్తున్న పరిస్థితుల్లో శ్రీకాకుళం, విజయనగరంలో కీన్ కంటెస్ట్ల కన్నా విజయనగరంలో కంచుకోటను మొత్తం కైవసం చేసుకోబోతున్న వైఎస్ఆర్సీపీ కింద నేను చెప్తాను. శ్రీకాకుళంలో ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఎనీథింగ్ అబౌవ్ 7 మాట్లాడుతున్నాను. అబౌవ్ 7, 1 or 2 మాత్రమే టీడీపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 కూడా ఇక్కడ కీన్ కంటెస్ట్లు కింద చెప్తున్నా కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా 10 నుంచి 12 స్థానాలు విశాఖపట్నంలో కూడా గెలుచుకోవడానికి ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఓవరాల్ విశాఖపట్నంలో 15 అసెంబ్లీలు ఉంటే 12 వరకు ఉన్నాయి. 12 వరకు వైసీపీ గెలుస్తుంది, 2-3 టీడీపీ గెలుస్తుంది. ఓకే, ఈస్ట్ గోదావరి ఎలా ఉంటుంది సార్? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 కూడా ఈ 19-15 నియోజకవర్గాలు దగ్గర మీకు 34 స్థానాలు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ ప్రాస్పెక్టివ్లో ఇదేంటంటే వైటల్ చేంజ్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు 21 స్థానాలు కుదించిపోయారో బీసీ సామాజిక వర్గం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు ట్రావెలింగ్ టువర్డ్స్, ఇది ఒకప్పుడు తెలుగుదేశం కింద ఉన్నది, ట్రావెలింగ్ ప్రాబిలిటీస్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కన్సాలిడేషన్స్లో కాపు సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి ఉభయ గోదావరి జిల్లాలో దగ్గర 2-3% వేరియేషన్ ఉంది. కొంచెం కాపులు ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే నాయకత్వ లక్షణాన్ని ఆ సామాజిక వర్గం వదులుకుందో, అంటే పవన్ కళ్యాణ్ రూపంలో ప్రతిష్ఠించుకుందాం అన్న దగ్గర చాలామంది మనోభావాలు గాయమై ఉన్నాయి. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అలైన్ విత్ తెలుగుదేశం మోస్ట్ ఆఫ్ ద క్యాటర్స్. సో ఇక్కడ వీళ్ళు అన్నట్టు 10-7 కాకుండా
ఈ 2-4 లీడింగ్లో ఉన్నవి కూడా ఇటుపక్క ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి ఎప్పుడు శాసించే స్థాయిలోనే ఉంటాయి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. అలాగే మనుషులకి గుండెల్లో పెట్టుకునే స్థాయి కూడా వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళకి ఏంటంటే మంచి జరిగితే మంచిని మంచిగానే గుర్తిస్తారు, చెడు చేసే వాళ్ళని అయితే క్షమించరు. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైతే చెడు జరుగుతుందన్న భావన కనుక వీళ్ళకి క్రియేట్ అయితే మాత్రం తెలుగుదేశం పరంగా వాళ్ళకి ఛాన్సెస్ చాలా లెస్ ఉంటాయి. ఇది వాళ్ళు ఏంటంటే నిర్లిప్తంగా ఉంటారు. ప్రస్తుతానికి ఈ పవన్ కళ్యాణ్కి రాలేదన్న బాధని శివుడు హాలహాలని బలభాగ్యం మింగినట్టుగా మింగి దాచుకుని ఉన్నారు. అది ఏ రూపంలో ప్రదర్శిస్తారో తెలియదు. అది కొడితే కీన్ స్వీప్ వేస్తారు. వాళ్ళతో సగం అన్నం పెట్టడం ఉండదు. మొయ్య నువ్వు చచ్చిపోయేలాగా అలా సినిమాలో పెద్ద కంచం వేసి బ్రహ్మానందంకి అన్నం తినిపించినట్టు తినిపిస్తారు. వాళ్ళ మర్యాదలకు 2 చేతులు దండం పెట్టాలి. సో ఆదరణలోనూ మర్యాదలోనూ పెద్ద పెట్టేసే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని ఎప్పుడైతే శాసిస్తున్నారో వాళ్ళు సామాజిక వర్గ పరిరక్షణలో సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని భ్రమ కనుక కలిగితే క్షమాభిక్షలు ఉండవు. సో దాంట్లో పెద్ద పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు కదా. ఆబ్వియస్గా ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ కింద చెప్పాలండి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి కానీ బీసీ సామాజిక వర్గానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్దపేట వెసస్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వేసిన పెద్దపేట కంపారిజన్స్ ఉన్నాయి. వాళ్ళకి నాయకుడిగా చూసుకున్నంత దేంట్లో వాళ్ళ నాయకత్వ లక్షణాలను ఎంటర్టైన్ చేయడంలో పరిరక్షణలో వైఎస్ఆర్సీపీ 2 అడుగులు ముందుంది. సో ఇది ఎలా లీడ్ అవుతుందో చూడాలి. సో మీరు చెప్పే ఫ్యాక్టర్ ప్రకారం ఇక్కడ 34 ఉంటే మెజార్టీ 25 వరకు వైసీపీ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇస్తే మామూలుగా ఇవ్వరు సార్, రాయలసీమ టైప్లోనే ఇస్తారు వెరడిక్ట్. సో ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే కనపడుతుంది. ఒకసారి కృష్ణా చూద్దాం సార్. కృష్ణా ఎందుకంటే టీడీపీ బాగా పట్టుగా ఉన్న నియోజకవర్గాలు కృష్ణా అని ఒకటి చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో 16 ఉన్నాయి. సో మీ ఫ్యాక్ట్ ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే మీరు తిరిగారు కృష్ణా జిల్లా. కృష్ణాలో ఫస్ట్ కేశినేని నాని గారి ఎంపీ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందండి విజయవాడది. ఓకే. రెండోది మీకు తెలుసో తెలీదు, ఇక్కడ గద్దె రామ్మోహన్ మీద అవినాష్ గారిని నిలబెట్టారు. 674 కోట్లు ఖర్చు చేశాడు సార్ ఆయన ఆ నియోజకవర్గానికి. శాశ్వత ప్రయోజనాలు క్రియేట్ చేశాడు. ఇప్పుడు మన లంక గ్రామాలు ప్రతిసారి వర్షాలు వస్తే మునిగిపోవడం చెత్త చెదారాలతో దగ్గర శాశ్వత పరిష్కారం ఒక రిటైనింగ్ వాళ్ళు మనం ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చిన వర్షాలకు కానీ దేనికి కానీ మనం ఎక్కడ ఒక మాట కూడా వినలేదు. సో అలాంటి ప్రయోజనాలు క్రియేట్ చేసిన దగ్గర తర్వాత తెలుగుదేశం పాకెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి ప్రభావాన్ని బ్రహ్మాండంగా అడ్రస్ చేశారు. దానికి తోడు ఈ కృష్ణా జిల్లా పర్యటనలోనే ఆయనకి గులకరాయి దెబ్బ తగిలింది, దాడి చేశారు. దాని పరిస్థితికి ఏమవుతుందంటే సింపతికి వేవ్ అక్కడి నుంచి ఒక టర్న్అవుట్ కింద చెప్పాలి. కంక్లూజన్ కృష్ణా దాటుతున్న దగ్గర జరిగిన ఒక అటాక్కి అది సింపతి వేవ్ క్రియేట్ అవ్వడానికి ఎలక్షన్స్ ముందు అది మైండ్ రోల్ క్రియేట్ చేస్తూ ఈ 5 ఏదైతే ఉన్నాయో అవి యాడ్ అవుతూ ప్లస్ ఈ నా 5 ఏదో చెప్పారో కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ గుంటూరు ముఖ్యంగా ఈ పెమ్మసాని అటువంటి పెట్టి ఫైనాన్షియల్తో గేమ్ చేద్దాం అంటున్నారు. చందు సాంబశివరావు గారు లాంటి వ్యక్తి కాపు సామాజిక వర్గంలో కంచుకోటగా బీజేపీకి ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి కూడా బీజేపీకి వచ్చి అలాంటి వ్యక్తులకు కూడా కాపు సామాజిక వర్గానికి మనోభావాలు గాయం చేసే అంత ఉదంతాలు కనబడుతుంది దగ్గర వాళ్ళు కూడా ట్రావెల్ అయ్యి వచ్చారు. తర్వాత మోర్ ఎఫెక్టివ్గా ఇక్కడ 7-7 గేమ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇది రాజధాని ప్రభావం తీవ్రంగా కనబడుతుంది దగ్గర. ఇవాళ భూముల పంపిణీ వీటి మీద పెద్ద స్థానం కల్పించిన వైఎస్ఆర్సీపీకి ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే గతంలో మీరు ఇన్ని చేసి అమరావతి రాజధాని అన్నప్పుడే తెలుగుదేశాన్ని ఒకటి దిగినోడు లేడు. దానికి తోడి వాళ్ళ లోకేష్ మళ్ళీ అక్కడే మళ్ళీ ఎత్తికెక్కాడు. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే అక్కడ సెంట్రిక్గా కృష్ణా గుంటూరు జిల్లాలో ఈతను చెప్పిన వ్యక్తులకు వచ్చేయా రాలేదన్న దగ్గర తెలుగుదేశంకి సెట్ బ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి పుష్ బ్యాక్స్ కన్నా. ఈ కిక్ బ్యాక్స్తో వచ్చిన పెమ్మసాని నెట్వర్క్తో ఏదో అయిపోతుంది అనుకోండి. లావు కృష్ణదేవరాయల్ని ఈ వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చిన దగ్గర కేవలం ఫైనాన్షియల్స్గా పార్టీ అధినాయకులకి లోకేష్కి చంద్రబాబు నాయుడుకి డబ్బులు ముట్ట చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ అయితే జరగట్లేదు. గ్రౌండ్లో ఎక్కడ వాళ్ళ మధ్య సమన్వయం లేదు. ముఖ్యంగా డబ్బులు పంచే విషయంలో కూడా 4 అడుగులు కుల సామాజిక ప్రాతిపదిక మీద ఇతను ఇస్తున్నాడు పెమ్మసాని. సో దాని నుంచి కుదరట్లేదు. సో ఓకే. ఇక్కడ అలాగే కృష్ణా జిల్లాలో ఈ సుజనా చౌదరి లాంటి ఏదో ఫైనాన్షియల్స్ తెలుగుదేశం ఉద్ధరించి ఊళ్ళేలో ఉన్న కాన్సెప్ట్లో వస్తున్నాడు తప్ప ఓవరాల్గా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అయితే లేదు. సో ఇక్కడ కూడా మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఓకే. అలాగే ప్రకాశం నెల్లూరుకి వస్తే ప్రకాశం ముఖ్యంగా 12 స్థానాలు ఉన్నాయి అండ్ 5 దగ్గర ఎప్పుడైతే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ప్రకాశంకి ఇన్ఛార్జు ప్లస్ ఒంగోలు ఎంపీగా ఇచ్చారో దట్ మేకింగ్ లాట్ ఆఫ్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రకాశం. ఆదిమూలపు సురేష్ అటువంటి ఇటు మార్చడం ఇవన్నీ దిస్ అ గుడ్ గేమ్. మేరుగు నాగార్జున వేమూరు నుంచి తీసుకొచ్చి ఎక్కడ వేయడం ఇవన్నీ ఏంటంటే మీరు గమనిస్తే వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్న భ్రమ ఏంటంటే తెలంగాణలోగా నాయకులను మార్చకుండా ఎలక్షన్కి వెళ్ళిన కేసీఆర్ లాగా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి నాలుకని స్థానభ్రంశాలు చేశాడు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గ పరంగా పరిరక్షించుకోవాలి కాబట్టి. రెండోది కొత్త నాయకత్వంతో పాత నాయకుడు చేసిన డ్యామేజ్ అంతటిని లాంగెస్ట్ టెన్యూర్లో వాళ్ళ ప్రెజెన్స్తో దే మేడ్ డిఫరెన్స్. సో ఈ ప్రాసెస్లో ముఖ్యంగా ప్రకాశంలో దట్ క్రియేటెడ్ అ హ్యూజ్ వ్యాక్యూమ్ అండ్ ఇంపాక్ట్. దాని నుంచి ఏంటంటే సస్టైనిటీ వచ్చింది.
సస్టైనిటీ వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ కూడా వీళ్ళకి యాడ్ అవుతావు. నెల్లూరు, ప్రకాశం, కడప దాకా ఈ వెలుగొండ ప్రాజెక్టు ఫలాలు రాబోతున్నాయి. అది ప్రజలకి బ్రహ్మాండంగా కన్వే చేయగలిగారు. అండ్ దే నోస్ ప్రతి వెల్ ఇయర్స్ టుగెదర్గా ఉన్న ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఎప్పుడైతే ప్రకాశం జిల్లాకు వచ్చిందో అది డెఫినెట్గా రూలింగ్ పార్టీకి ఎడ్జ్ వచ్చే కార్యక్రమం ఉంది. అలాగే నెల్లూరు చేపల కథను నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు దీంట్లో నెల్లూరులో మనకున్న ఏకైక డైమెన్షన్ ఏంటంటే, మీరు గమనించట్లేదు, విజయసాయి రెడ్డిని అక్కడ ఎంపీ కింద పెట్టారు. ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్ 2 విజయసాయి రెడ్డి. నెంబర్ 2ని యుద్ధంలోకి దించాడు అంటే అక్కడ ఎగ్జాంపుల్ అండ్ సెట్ బ్యాక్స్ అన్నవి గ్యారంటీగా నిర్వీర్యం కాకపోతాయి. ఎగ్జాంపుల్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అని పంపిస్తారు. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో సౌలు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో పెద్ద కొడుకునే ఉన్న పంపించి వెళ్ళు, నాన్న రాలేకపోయారు, నేను వచ్చానని చెప్పి ధైర్యం అని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ బై ద టైమ్ ద ఫ్యామిలీ రిప్రజెంటేటివ్కి వెళ్ళి వాడికి ఆ సామర్థ్యం ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఎప్పుడైతే ఈ ప్రకాశంకి చెవిరెడ్డి గారు, నెల్లూరుకేమో విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 స్థానంలోనూ మొత్తం రాజకీయ చక్రం తిప్పే మన చెవిరెడ్డి గారు వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా దీస్ 2 డిస్ట్రిక్ట్స్ విల్ డెఫినెట్లీ, గతంలో 10కి 10 కొట్టిన ప్రకాశంలో, నెల్లూరు ఉన్నాయి. ఈసారి అదే చరిత్ర రిపీట్ కాబోతుంది. అంటే నేను ఇప్పుడున్న 5-4-1 ఈక్వేషన్స్ని ఇది మోర్ ట్రావెలింగే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రీసెంట్ 10 డేస్లో తిరిగిన ఒక ఇంటర్వ్యూ అండ్ ఈ ప్రభావంతో దీనికన్నా ముందు చేసిన సర్వేలు ఇవి, జస్ట్ నా 1 వీక్ టెన్యూర్ బిఫోర్ ది. సో ఈ 1 వీక్ తర్వాత జరిగిన పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఈ ప్రకాశం, నెల్లూరులో ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం అండ్ ప్రెజెన్స్ ఆర్ టోటలీ మేకింగ్ ఏ హ్యూజ్ డిఫరెన్సెస్. ఈ వేమిరెడ్డి ఫ్యాక్టర్ ఏం పనిచేయదంటారా సార్? వేమిరెడ్డి గారు ఫైనాన్షియల్గా టూ గుడ్ క్యారెక్టర్ అండి, బట్ ప్రజానాయకుడు కాదు అతను. ఓకే, ఇప్పుడు మనకి నారాయణ, ఈ సీఎం రమేష్, సుజనా చౌదరి ఇలాగ బ్యాంకుల నుంచి ఎత్తుకొచ్చి డబ్బులు కథ కాదు కదా. ఇది రక్తమాంసాలు దోచేసిన మన నారాయణ టైప్ కాదు కదా. సో అతను ఏంటంటే ఫైనాన్షియల్గా ఈజ్ అ టూ గుడ్ గాయ్. ఫైనాన్సెస్ని ఇష్టం వచ్చినట్టు జల్లుతున్నాడు, దాంతో ఏదైనా ప్రభావం క్రియేట్ అవుతుందని భ్రమ క్రియేట్ చేస్తున్నాడు తప్ప అతని వ్యక్తిగతమైన ఓటు బ్యాంక్ అంటూ లేదు. ఓకే, సో కడప, రాయలసీమకి వచ్చాము. కంచుకోట వైసీపీకి ఉన్నటువంటి జిల్లాలు. సో కడపలో 10 ఉన్నాయి. మెజారిటీ గతంలో క్లీన్ స్వీప్, మళ్ళీ ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుందా? 100% అండి. ఎందుకంటే ఇది ఏదో రాస్తున్నారు 8-1 ఫైట్ అని. నో, కడప ఈజ్ ఎ హోమ్ గ్రౌండ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. అండ్ నేను ముఖ్యంగా చాలా ఎక్కువ సెంట్రిక్గా నేను కడప చుట్టే చాలా ఎక్కువ తిరిగాను. ఎందుకంటే విజయసాయి రెడ్డి కేసు, వివేకానంద రెడ్డి గారి కేసు విషయం, వీటిలో నేను ఐ గివెన్ మోర్ టైమ్ టు కడప. నేను అక్కడ స్థితిగతులు, ఒక నాయకుడి యొక్క నాయకత్వంతో ఆ డైమెన్షన్స్ మారిన దగ్గర అసలు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఫర్ అదర్ పార్టీస్ ప్రెజెన్స్. ఎందుకంటే పులివెందులాడి దగ్గర మన సతీష్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వచ్చేసారో, వాళ్ళు ఎప్పటి నుంచో ఇయర్స్ టుగెదర్ 30-35% స్థిరమైన ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి, కానీ దాన్ని ఎప్పుడు పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. సో దాంట్లో వాళ్ళు ఎప్పుడు వెనకబడి ఉన్నారు, ఇప్పటికి కూడా వెనకబడి ఉన్నారు. ఎప్పుడు 60 స్థానాల్లో ప్రజెన్స్ లేని దగ్గర 18 స్థానాల్లో 3 సార్లు బట్టి రిప్రజెంటేషన్స్ లేదు. ఈ కడపలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్గా ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ రక్కస్. ఓకే, నమ్మే పరిస్థితి లేదు. కర్నూలు నిన్నటిదాకా ఆయన మన భరత్ గారిది కొంచెం ఇది ఉంది, కానీ శ్రీదేవం మీద విషయాల్లోకి వస్తే గ్రౌండ్ ఈజ్ వెరీ క్లియర్. కర్నూలు అండ్ కడప, సమ్ పార్ట్ ఆఫ్ చిత్తూరు అండ్ అనంతపురం క్లీన్ స్వీప్స్ పక్కనే ఉన్నాయి. ఓకే, సో కర్నూలులో మీకు ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్ ఫర్ తెలుగుదేశం ప్రెజెన్స్. ఓకే, సో అనంతపురం ఎలా ఉంటుంది సార్? అనంతపూర్ చెప్తున్నాను కదా సార్, కియా మోటార్స్ పెట్టినప్పుడే తెలుగుదేశం వాళ్ళకి దిక్కుదేమని లేదు. తర్వాత సిద్ధం సభ ఎప్పుడైతే రాప్తాడులోది ద వేవ్ అండ్ ద డిఫరెంట్ వైబిలిటీస్ టు వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసిన తర్వాత ప్రజా ప్రపంచనాన్ని తట్టుకునే సామర్థ్యం తెలుగుదేశం దగ్గర లేదని మాత్రం కొట్టేసినట్టు కనబడి. ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా చూడండి, వాళ్ళు చిన్న చిన్న కార్నర్ మీటింగ్లు పెట్టుకుని బతుకు తీయడానికి కాళ్ళు ఇడ్చుకొని తిరుగుతున్నారు తప్ప ప్రజా ప్రతిస్పందన సమూహాలను అడ్రస్ చేసే అంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. సో అంచేత అనంతపూర్ కూడా యాంటిసిపేషన్స్ 4 క్లీన్ స్వీప్లు ఇటుపక్క ట్రావెల్ అవుతాయి, కొన్ని అరవడి బ్యాచ్లే మిగులుతాయి. సో చిత్తూరు సార్, చిత్తూరు చంద్రబాబు నాయుడుకి ఈసారి పెద్ద డెంట్ పడేలాగే ఉంది. అవునా? సో ఓవరాల్గా అనంతపూర్ దగ్గర ఆ హిందూపూర్, నెక్స్ట్ మీరు గమనిస్తే పయ్యవల్ కేసు ఒకటి. పయ్యవల్ కేసు లక్కీ మస్కెట్, ఎందుకంటే ఆయన గెలిస్తే అపోజిషన్ పార్టీ రూలింగ్కి వస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్లో ఆయన గెలిపించే ఛాన్సే ఉంటాయి తప్ప. బాలకృష్ణ గారికి కూడా ఈసారి చాలా తీవ్ర ప్రభావం ఉంది. హిందూపూర్లో అంత ఈజీ కాదు. కుర్బ సామాజిక వర్గం వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం అన్నది ఫస్ట్ టైం. అక్కడ స్వామీజీ కూడా ఫీల్డ్ లో ఉన్నారు, ఆయన చాలా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. స్వామీజీ ఖచ్చితంగా ఓట్లు చీల్చడానికి ఉన్నాడు. అయితే అతను హీ హిమ్సెల్ఫ్ గివింగ్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ టు వైఎస్ఆర్సీపీ. నేను అతను కలిసాను రీసెంట్ పాస్ట్లో. అతను కూడా చాలా పాజిటివ్గా చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీకి. ప్రజల కోసం పరితపించే నాయకుల్ని ప్రజలు అంత ఈజీగా వదులుకోరండి. సో అలాంటివన్నీ అనంతపురం మీద తీవ్ర ప్రభావాలు కనబడుతున్నాయి. ఓకే, సో మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి 52లో మెజార్టీ 45 నుంచి 48 వరకు గెలిచే. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా టార్గెట్ చేసి పనిచేస్తుంది ఏంటంటే కోల్పోయిన 23 స్థానాల మీద 100% ఫోకస్ చేసాడు. ఉదాహరణకు రాజమండ్రి లాంటి పరిస్థితి మీకు చెప్తున్నా. ఎంపీ భరత్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశాడు. అండ్ తర్వాత చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చి అక్కడ బుచ్చే చౌదరి మీద పెట్టాడు. ఈ చంద్రశేఖర్ గారి బదులు ముందు కందులు దుర్గేష్కి జనసేన అనుకున్నారు. అసలు కందులు దుర్గేష్కి చంద్రశేఖర్ గారికి టగ్ ఆఫ్ వార్ పడుతుంది దగ్గర. వీళ్ళిద్దరూ ఆ చనిపోయిన
పేరేటండి మన వాళ్ళ అబ్బాయి రాజానగర్ ఎమ్మెల్యే జకంపూడి రామ్మోహన్ రావుకి రాజాగారు వాళ్ళ అబ్బాయి జకంపూడి రామ్మోహన్ రావుకి అన్యూన్య శిష్యులు ఎవరంటే చంద్రశేఖర్ గారును ఆయనలోనే కాంగ్రెస్లో జడ్పీ చైర్మన్ చేశారు. ఇంకొన్ని కందులు దుర్గేష్ గారు ఆయనకి కుడిభూజంలో కాంగ్రెస్ నుంచి పనిచేసుకుని వస్తున్నారు. ఇవాళ జనసేన వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నట్టు దైవ నిర్ణయం ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి, ఈయనకేమో కందులు దుర్గేష్ గారికి బదులు ఈయన తీసుకొచ్చారు, ఆయన అక్కడ నిడదవోలు ఆయన పంపించారు. సో ఫ్రెండ్స్ మధ్య పోరాటం బదులు పెత్తందారుని నిర్వహించడానికి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆశీర్వాదంతో అదే కాపు సామాజిక వర్గం శాసించడానికి రాజమండ్రి అర్బన్ తీసుకుని వచ్చాడు. ఇక్కడ రూరల్ సిటీకి వచ్చారు కదా భరత్ గారు, ఆయన ఎంపీగా పనిచేసిన ఆయన క్షేత్రస్థాయిలో ఆయనకున్న పట్టుకి రాజమండ్రి డెవలప్ చేసిన దానికి ఏ 2 స్థానాలు అయితే రాజమండ్రిలో కోల్పోయిందో దాన్ని కైవసం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లాజిక్ చూడండి. క్యాండిడేట్ ప్లేస్ ఈయనేమో జడ్పీ చైర్మన్గా ఆయనకు ఉన్న అపారమైన అనుభవం, రాజమండ్రిని ఎలా పరిరక్షించుకోవడం అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ మీకు వచ్చేసరికల్లా ఈ శానిటైజేషన్స్ ఇవన్నీ పరిరక్షించింది అందరికీ తెలుసు. ఇదే భరత్ ఎంపీ లాట్స్ తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ ఒకటి పాణ్యం దగ్గర, ఒకటి పాపిల్లి జంక్షన్ దగ్గర ఒక యాక్సిడెంట్స్, నెక్స్ట్ రాజమండ్రి దగ్గర వనపూడి జంక్షన్ దగ్గర యాక్సిడెంట్స్, అలా వింటూనే ఉంటాం రోజుకోటి గ్యారంటీగా న్యూస్లో. అలాంటిది వాళ్ళు శాశ్వత పరిష్కారం క్రియేట్ చేస్తే అక్కడ ఫ్లైఓవర్ కట్టాడు, అది కంప్లీట్ అయిపోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. సో ఎప్పుడైతే శాశ్వత ప్రయోజనాలు పరిరక్షణ చేసుకునే దగ్గర ప్రాంతీయ యోధుల్ని సెలెక్ట్ చేసుకుని అక్కడే డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి 175లో మీ వ్యూ ఎంత కనబడుతుంది? నేను జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్న దగ్గర 155, 160 పైనే మాట్లాడతారండి. అక్కర్లేదనుకుంటే మాత్రం డౌన్ఫాల్ ఈజ్ వెరీ క్రిటికల్. అంటే ఇస్తే హ్యూజ్ మెజార్టీ ఇస్తారు, లేదంటే డౌన్ఫాల్ ఇచ్చేసేస్తారు. 110 అయితే జేబులో ఉన్నాయి. నా విశ్లేషణ నేను ఎప్పటి నుంచి చెప్తాను. 110 జేబులో ఉన్న దగ్గర ఆయనకి కావాలి అనుకుని 110 ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఆయన 110 జేబులో పెట్టుకుని సేఫ్గా ఇంకొన్ని 6లు కూడా అలా గీతా గోవింద సినిమా క్లైమాక్సే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు. ఈ పార్లమెంట్ ఇంపాక్ట్ ఏమైనా కనపడతా? ఏమన్నా గెలిచారు సార్, బీజేపీ ఒక గేమ్ ఆడుతుంది సార్. 25లో ఎన్డీఏ పరంగా ఏ వచ్చినా నాకే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా నాకే అనుకున్న భ్రమలో ఉన్నాడు. కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీట్ల ప్రభంజనం రాజ్యసభలో 11 వీటో పవర్తో మేసం ఇచ్చేసునన్న ఆయన శాసించబోయే విధానం. కేంద్రంలో కోయిలేషన్ గవర్నమెంట్ రమ్మనండి ఎన్డీఏని, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం చూడబోతారు ప్రపంచం అంతా. రాష్ట్ర పరిరక్షకుడిగా నిలబడి ఉన్నప్పుడు ప్రజలను పక్కన ఒంటి చేత్తో పరిరక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విశ్వరూపం చూస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చి రాష్ట్రంలో గవర్నమెంట్ వస్తుంది. సింగిల్ అక్కడ ఫామ్ చేసే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈజ్ అవర్ ఫ్రంట్ ఎండింగ్ వారియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 5.5 crores. చూద్దాం మీరు చెప్పిన రిపోర్ట్ ఎంతవరకు అది కన్వే అవుతుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ ప్రసాద్. ఇది ఈరోజు ప్రసాద్ గారితో మూడ్ ఆఫ్ ద ఏపీ సర్వే. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.